హలో అండి. మీ దగ్గర ఈ శ్రమ కార్డు ఉందా? అయితే మీకు ప్రతి నెల 3000 అంటే సంవత్సరానికి 36,000 పెన్షన్ వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా? చాలా మంది ఫోన్లలో ఈ శ్రమ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, అరే! నాకింకా డబ్బులు రాలేదేంటి అని వెయిట్ చేస్తున్నారు. కానీ కేవలం కార్డు ఉంటే సరిపోదు. మీరు ముఖ్యమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తేనే మీకు పెన్షన్ అనేది అకౌంట్‌లో పడుతుంది. ఆ ప్రాసెస్ ఏంటి? ఎవరెవరు దీనికి అర్హులు? ఇలాంటి పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజు ఫ్రీలాన్సర్స్, గిగ్ వర్కర్స్ మరియు అసంఘటిత రంగ కార్మికుల జీవితాలకు భద్రతనిచ్చే ఒక అద్భుతమైన స్కీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎవరైతే నెల నెల పీఎఫ్ లేదా ఈఎస్ఐ కట్ అవ్వని జాబ్స్ లేదా పనులు చేస్తున్నారో వారికి రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఇదండి. తప్పకుండా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడు ఐటీ కంపెనీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్, పెన్షన్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. కానీ సొంతంగా ఆన్లైన్ వర్క్ చేసుకునే ఫ్రీలాన్సర్స్, ఆటో డ్రైవర్స్, ఇంకా ప్రైవేట్ చిన్న వ్యాపారం చేసుకునే పరిస్థితి ఏంటి? వీళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డును తీసుకొచ్చింది. కానీ ఇక్కడే చాలా మంది ఒక తప్పు చేస్తున్నారండి. ఆన్లైన్ లో ఈ శ్రమ పోర్టల్లో డీటెయిల్స్ ఇచ్చి కార్డు తీసుకోగానే పెన్షన్ వచ్చేస్తుందని అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఈ కార్డు మీకు అసంఘటిత కార్మికుడిగా ఒక గుర్తింపు మాత్రమే ఇస్తుంది. పెన్షన్ రావాలంటే మీరు ఇంకో అడుగు ముందుకు వేయాలి. ఓకేనా? మీకు ప్రతి నెల 3000 పెన్షన్ రావాలంటే మీ దగ్గర ఉన్న ఈ శ్రమ కార్డుతో PMSYM అంటే ప్రధాన మంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన, PMSYM ఈ స్కీమ్ లో ఎన్రోల్ అవ్వాలండి. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది ఒక కో కంట్రిబ్యూషన్ పెన్షన్ ప్లాన్ అన్నమాట. అంటే మీరు ప్రతి నెల ఒక చిన్న అమౌంట్ సేవ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఎగ్జాక్ట్ గా అంతే అమౌంట్ ను మీ అకౌంట్ లో వేస్తుంది. ఉదాహరణకు మీరు నెలకు 100 రూపాయలు కడితే ప్రభుత్వం మరో 100 కలుపుతుంది. అలా మీకు 60 ఏళ్ళు వచ్చే వారికి ఒక పెద్ద ఫండ్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీకు జీవితాంతం నెలకు 3000 చొప్పున గ్యారంటీ పెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట. మరి దీనికి అర్హులు ఎవరు? ఫస్ట్ వన్, మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. సెకండ్ వన్, మీ నెలవారీ ఆదాయం 15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. థర్డ్ వన్ ఏంటంటే మీకు ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐ లాంటివి ఉండకూడదు. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అయి ఉండకూడదు. మీ వయసును బట్టి మీరు కట్టాల్సిన అమౌంట్ మారుతుంది. మీరు 18 ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో చేరితే నెలకు కేవలం 55 రూపాయలు కడితే చాలు. అదే మీరు 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు 200 రూపాయల వరకు కట్టాల్సి వస్తుంది. ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు లబ్ధిదారుడు చనిపోతే వాళ్ళ భార్య లేదా భర్తకు అంటే 50% పెన్షన్ అంటే నెలకు 1500 వస్తుంది. అంటే 3000లో సగం. ఓకేనా? మరి ఎలా అప్లై చేయాలో చెప్తాను వినండి. ఇది ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అసలు ఎలా అప్లై చేయాలి అంటే ఈ శ్రమ కార్డును మీరు సొంతంగా ఆన్లైన్ లో చేసుకున్న PMSYM పెన్షన్ స్కీమ్ కోసం మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలోని మీ సేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్ CSC కి వెళ్లాల్సిందే. మీరు వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ పాస్బుక్ అండ్ మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్, మీ ఈ శ్రమ కార్డు తీసుకువెళ్ళండి. వాళ్ళు ఆన్లైన్ లో మీ బయోమెట్రిక్ వేసి రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆటో డెబిట్ ఆప్షన్ ద్వారా ప్రతి నెల మీ అకౌంట్ నుండే ఒక చిన్న అమౌంట్ అనేది కట్ అవుతుంది. మీరు మాటికి వెళ్ళి కట్టాల్సిన పని లేదు. ఓకేనా అండి? ఇదండి. అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. అందుకే చెప్తున్నాను. చూసారు కదా, ఇది మన ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఫ్రీలాన్సర్ వర్కర్స్ దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి మీ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా షేర్ చేయండి. మన ఛానల్ అనేది తెలియని విషయాలను కూడా మీకు తెలియజేసడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, లేదంటే ఐటీ జాబ్స్ కానీ, ఇంకేమైనా జాబ్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ఇలాంటి వీడియోస్ ని హైప్ ఇచ్చి ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ తో ఇంకా మంచి విషయాలను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ది బెస్ట్.